నమస్తే. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఒక అలనాటి ఒక ప్రముఖ నటి ఆమె జీవితంలో జరిగినటువంటి విజయ అపజయాల మధ్యన నలిగిపోయినటువంటి ఒక స్త్రీమూర్తి జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఏమిటి వారి గురించి, వారి యొక్క వ్యక్తిగతాల గురించి అంత అవసరమా అని మనం అనుకోవచ్చు. సహజంగా సినిమా నటులు వారి యొక్క మాటలను కానీ, వారి యొక్క మేనరిజం కానీ, వారి చిత్రాలు ఉన్నటువంటి పాత్రలను చాలా ఇన్స్పిరేషన్ చేసేటటువంటి సంఘటనలు కోకొల్లలు. అది ఏ భాషా చిత్రాలైనా కావచ్చు, ఏ భాషా చిత్ర నటులైనా కావచ్చు. ఉదాహరణకు ఒక లక్స్ సోప్ ఉంది. ఆ లక్స్ సోప్కు అంటే వ్యాపారాత్మకంగా వాళ్ళు ఈ సోపుని వాడండి అనేటటువంటి విషయంలో అగ్రతారల యొక్క రూపురేఖలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వాళ్ళు వ్యాపారం చేసుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చాలా చూసాం. ఆ విధంగా 1940-44లో అత్యున్నత విజయవంతమైన చిత్రాల్లో నటించినటువంటి హిందీ నటి లీలా చిట్నీస్ ఆమె లక్స్ సోప్కు మొట్టమొదటిసారిగా పనిచేయటం జరిగింది అడ్వర్టైజ్మెంట్గా. తరువాత మన తెలుగులో తొలినాళ్లలో కన్నాంబ గారు, తర్వాత మహానటి సావిత్రి గారు కూడా ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్స్లో పాల్గొనడం జరిగింది. తర్వాత బర్క్లీ సిగరెట్స్ ప్రచారంలో వ్యాపారాత్మకంగా ఎస్వి రంగారావు గారు కూడా చేయటం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఒక నటుడు లేదా నటి యొక్క ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగానో ఉంటుందనేటటువంటి విషయం తొలినాళ్ల నుంచి నేటి వరకు అది జరుగుతూనే ఉంది. మరి అంత ప్రభావితం చేస్తున్నటువంటి నటులు విషయానికి వస్తే వారి జీవితంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అది ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియపరుచుకుంటున్నాను. తొలినాళ్లలో అంటే 1931-40 మధ్యలో మనకు చలనచిత్ర పరిశ్రమలో ఏ భాషలో తీసినా కలకత్తాలో తీయటం అనేది జరిగేది. అప్పుడు న్యూ థియేటర్స్, మదన్ థియేటర్స్, మినర్వా టోన్ అలాంటి గొప్ప గొప్ప సంస్థలు సంస్థానాధీశులుగా చలామణి అయినటువంటి రోజులవి. అదే క్రమంలో 1934లో జర్మనీ దర్శకుడు నిర్మాత హిమాంశు రాయ్, తర్వాత జర్మనీ దర్శకులు ఫ్రాంజ్ హోస్టన్, తరువాత బెంగాలీ రచయిత బిపిన్ చంద్ర పాల్ యొక్క కుమారుడు నిరంజన్ పాల్, ఈ ముగ్గురు కలిసి బాంబే టాకీస్ అనేటటువంటి సంస్థని, చలనచిత్ర నిర్మాణాత్మకమైనటువంటి పరిశ్రమని వారు నెలకొల్పడం జరిగింది. ఈ ముగ్గురు సంయుక్త కృషిలో నటిగా హిమాంశు రాయ్ వారి యొక్క భార్య పద్మశ్రీ దాదాబాయి ఫాల్కే అవార్డు గ్రహీత దేవికా రాణి అన్ని చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. ఈ దేవికా రాణి హిమాంశు రాయ్ భార్యాభర్తలు కలిసి మొట్టమొదటిసారిగా 1933లో కర్మ అనేటటువంటి చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో తొలినాళ్లలోనే 4 నిమిషాలు ఒక ముద్దు సీను, ఆ ముద్దు సీనుని భార్యాభర్తలు ఇరువురి మధ్యన ఆ చిత్రంలో పెట్టడం అనేది ఒక రకంగా విమర్శగాను, ఆ చిత్రాన్ని
వేరే భాషలో ఇంగ్లీష్ భాషలో కూడా తీయటంలో అది ఆ ప్రేక్షకులకు నచ్చి అది విజయవంతం చేయటం కూడా జరిగింది. అది 1933 కర్మ చిత్రంలో ఆ ముద్దు సన్నివేశం అత్యంత ప్రభావితం చేసినటువంటి చిత్రం. అయితే తరువాత జవాన్ కి హవా అనేటటువంటి రెండవ చిత్రాన్ని హిమాంశు రాయ్ గారు తీసుకున్నప్పుడు నజ్ముల్ హసన్ అనేటటువంటి ఒక యువకుడిని హీరోగా తీసుకున్నారు ఆ చిత్రంలో. జవాన్ కి హవా చిత్రంలో దేవికా రాణి, ఈ నజ్ముల్ హసన్ ఇరువురు సినిమా పూర్తి కంప్లీట్ అయిన తర్వాత రెండో చిత్రంగా జవాన్ కి హవా అనేటటువంటి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ జవాన్ కి హవా చిత్రం ప్రారంభంలో కొంత పని జరిగిన తర్వాత నజ్ముల్ హసన్, దేవిక రాణి ఇరువురు భర్తకు తెలియకుండా వారు కలిసి వెళ్ళిపోయారు. ఇది ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఒక గౌరవానికి సంబంధించిన విషయంగా హిమాంశు రాయ్ ఆ బాంబే టాక్స్ యొక్క ప్రతిష్ట దెబ్బతిందనేటటువంటి విషయంలో బాధపడుతున్నప్పుడు శశిధర్ ముఖర్జీ అనేటటువంటి ఒక ల్యాబ్ టెక్నీషియన్, సౌండ్ ఇంజనీరు, ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి శశిధర్ ముఖర్జీ గారికి ఈ విషయం తెలియపరిచారు హిమాంశు రాయ్. అప్పుడు శశిధర్ ముఖర్జీ మొత్తానికి వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి నజ్ముల్ హసన్కి నచ్చజెప్పి దేవికా రాణి గారిని తీసుకొచ్చి హిమాంశు రాయ్ గారికి మరి భర్తకి అప్పచెప్పడం జరిగింది. ఆ సమయంలో శశిధర్ ముఖర్జీ యొక్క బావమర్ది అశోక్ కుమారు అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క జవాన్ కి హవా చిత్రంలో హిమాంశు రాయ్ను తొలగించిన తర్వాత ఆ పాత్రలో ఎవరు నటించాలనేటువంటి మీమాంసలో శశిధర్ ముఖర్జీ తన బావమర్ది అశోక్ కుమార్ని హిమాంశు రాయ్కి పరిచయం చేయడం జరిగింది. వారు కూడా అశోక్ కుమార్ గారిని మెచ్చుకొని నజ్ముల్ హసన్ చేయాల్సిన పాత్రలో అశోక్ కుమార్ గారిని చేత చేయించడం జరిగింది. ఆ జవాన్ కి హవా చిత్రంలోనే మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రెండవ మహిళా సంగీత దర్శకురాలిగా ఆ సరస్వతీదేవి గారు పరిచయం అవ్వటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క శశిధర్ ముఖర్జీ, అశోక్ కుమార్ ఈ ఇరువురు బావమర్దులు బాంబే టాక్స్లో పనిచేస్తూ ఉండగా ఈ యొక్క హఠాత్ పరిణామం వలన హిమాంశు రాయ్ గారు చనిపోవడం జరిగింది. హిమాంశు రాయ్ గారు చనిపోయిన తర్వాత ప్రాంజ్ హోస్టను, నిరంజన్ పాలు ఇరువురికి ఒక చెయ్యి పోయినట్టుగా భావించారు. అదే సమయంలో ఈ దేవికా రాణి గారు కొన్ని చిత్రాలు నిర్మించినప్పటికి కూడా, అంటే వారు హీరోయిన్గా కాకుండా కిస్మత్, బంధన్ లాంటి చిత్రాల్లో నిర్మించినప్పటికి కూడా చేసినటువంటి ఈ యొక్క ఇష్యూని దిగమింగుకోలేక తర్వాత భర్త హిమాంశు రాయ్ ఈ యొక్క మరణం నేపథ్యంలో ఈ శశిధర్ ముఖర్జీ నిర్మాతగా బాంబే టాకీస్ పేరు మీద నిర్మాతగా వ్యవహరిస్తూ కొన్ని చిత్రాలు నిర్మిస్తూ ఉండగా ఇక ఆ సమయంలో బాంబే టాక్స్ యొక్క ఈ స్టూడియోకి రష్యన్ చిత్రకారుడు రోరిచ్ అనేటటువంటి ఆయన రావటం జరిగింది. ఆ వచ్చిన తర్వాత ఈ యొక్క దేవికా రాణి, ఈ రోరిచ్ ఇరువురు ఈ పరస్పరంగా ఒక అవగాహనకు వచ్చి ఇష్టపూర్తిగా వారు వివాహం చేసుకోవటం కూడా జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు, బాంబే టాకీస్ని మనం నిర్వహించలేము, ఈ శశిధర్ ముఖర్జీ ఈ యొక్క అశోక్ కుమార్ వారి ఇరువురు సొంతంగా వేరే యొక్క హీరోయిన్స్ని పెట్టి ముంతాజ్ శాంతి, లీలా చిట్నీస్ లాంటి వాళ్ళతో తీయటము, ఈ యొక్క గ్యాప్ని వారు అర్థం చేసుకొని ఆ బాంబే టాకీస్ యొక్క
పూర్వ వైభవాన్ని వదిలిపెట్టేసేసి ఈ రోరిచ్ తర్వాత ఈ యొక్క దేవికారాణి ఇరువురు భార్యాభర్తలు బెంగళూరు వెళ్ళిపోయి కర్ణాటక బెంగళూరు వెళ్ళి అక్కడ సుమారుగా 100 ఎకరాలు స్థలాన్ని తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకొని వారి చివరి వరకు సుమారుగా 35 నుండి 40 సంవత్సరాలు భార్యాభర్తలుగా జీవించి వారు అక్కడ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ 100 ఎకరాల యొక్క ఆస్తి ఎవరికి దక్కాలి అనేటువంటి విషయంలో వీరికి పిల్లలు లేరు కాబట్టి కర్ణాటక ప్రభుత్వం కోర్టు ద్వారా ఆ యొక్క ఆస్తిని దేవికారాణి యొక్క ఆస్తిని కర్ణాటక ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుని వారి ఆధీనంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ మీద మనం తెలుసుకోవాల్సింది ఒక బాంబే టాకీస్ యొక్క అధినేత హిమాంశు, ఫ్రాంజ్ హోస్టన్ లాంటి దర్శకుడు, నిరంజన్ పాల్ లాంటి ఒక రచయిత ఇంత సమిష్టి కృషితో ఆ యొక్క బాంబే టాకీస్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక నజ్ముల్ హసన్ ఒక అందగాడికి పరవశురాలై ఒక చిన్న తప్పిదమా లేక ఇష్టపూర్తిగా వ్యామోహంలోకి వెళ్ళిపోయిందా అనేది ప్రశ్న కాదు. కానీ జరిగినటువంటి తప్పిదం ఒక సమస్య యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆ యొక్క బాంబే టాకీసు శశిధర్ ముఖర్జీ నిర్మాతగా మారి తీస్తున్నటువంటి వైనము, వారి ఇరువురు మధ్య వచ్చిన గ్యాపు, రోరిచ్ ప్రవేశము, వారిరువురు మళ్ళా పెద్ద మనసుతో కలిసి వివాహం చేసుకోవటం, తర్వాత కర్ణాటక వెళ్ళిపోవటము, వారిరువురు ఒక రకంగా చెప్పాలంటే దేవికారాణి అజ్ఞాతంగానే చివరి వరకు ఆమె జీవించటము, వారిరువురు అక్కడే చనిపోవటము, ఆస్తిపాస్తులన్నీ కూడా కర్ణాటక ప్రభుత్వం స్వాధీనపరచుకోవటం, ఇదంతా ఒక ఎపిసోడ్ చూస్తే ఒక మనిషి యొక్క జీవితంలో ఒక మనసుని ఆపుకోలేక, ఒక వాంఛని అణుచుకోలేక, త్రుటిప్రాయంలో తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు ఒక జీవితాన్ని ఏ విధంగా తీసుకువెళుతుందనేటటువంటి విషయాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఒక దేవికారాణి యొక్క జీవితాన్ని ఈ ప్రతి వారు కూడా మనం ఒక సిలబస్గా తీసుకొని జరిగే పరిణామాలు జీవితంలో ఎలాగుంటాయని మనం గమనించాల్సినటువంటి అంశం కాబట్టి దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ విధంగా హిమాంశు దేవికారాణి నజ్ముల్ హసన్, దేవికారాణి రోరిచ్, ఈ ముగ్గురుతో కలిసి జీవిత ప్రయాణం దేవికారాణి ఏ విధంగా సాగించింది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకున్నాను. నమస్తే.